హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వసంత. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన బండి మీద దొరికే వేడి వేడి మసాలా పూరి చాట్ని బయట దొరికే టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు తెల్ల బఠానీలు వేసుకోవాలి. 6 to 8 hours నానబెట్టుకొని ఇందులోకి 2 పొటాటోస్ని పైన చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ కూడా పోసేసుకుందాం. ఇప్పుడు విజిల్ పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టొమాటో, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, 4 వెల్లుల్లిపాయలు, కొంచెము అల్లం, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. చూసారుగా, ఇలాగ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆన్ చేసుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగనిద్దాం. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడినంత కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలో వాటర్ ఇంకిపోయే వరకు, అంటే ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది మసాలా. ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న బఠానీలను వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. మసాలా అంతా బఠానీకి పట్టేంత వరకు మంచిగా కలుపుకుందాం. ఇందులోకి కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం చిక్కబడే వరకు మనము ఉడికించుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలను వేయించుకుందాం. నేను రెడీమేడ్ పూరీలను వాడుతున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందు మీద చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇందులోకి టమాటా కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పూరీలను కూడా, పానీపూరీలను కూడా వేసేసుకుందాం. ఇలా చిన్నగా
చుంచి వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇందులో నేను నమ్కిన్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు నమ్కిన్ని యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎమ్మి ఎమ్మి మసాలా పూరి చాట్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.